ఇక గుంటూరులో మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ మరోసారి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. మీడియా ముందుకు రావడానికి నిరాకరించి ఎంపీగా పనిచేసిన తనను మీడియా ముందు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు. కాగా గోరింట్ల మాధవ్ నిన్న వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై దాడికి యత్నం చేశాడు. ఇళ్ళల్లో త్రాణ కొడితే కూడా డిస్క్లోజ్ చేయకుండా సమాచారం చేస్తారా? పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని సమాచారం చేస్తారా? పోలీసులపై జులుం ప్రదర్శించి విధులకు ఆటంకం కలిగించడం నేరపూరిత చర్య అన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. మాధవ్ తో పాటు మరో 5గురు ఈ దాడిలో పాల్గొన్నారన్నారు. మాధవ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని సతీష్ కుమార్ అన్నారు.